హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐ మీన్ లవ్' ఎపిసోడ్ 20. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నిన్ను ప్రేమించడానికి ఒక కారణం కాదు రాకీ. బోలెడు కారణాలున్నాయి. అవన్నీ నేను చెప్పలేను. నువ్వు నన్ను క్యారెక్టర్‌లెస్ అనుకున్నా పర్లేదు. నువ్వు నాకు కావాలి. అంతే. నేను నిన్ను చూస్తూ బతికేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను రాకీ. కానీ నువ్వు నా ప్రేమను చూసి నీలో కలిపేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అని నందిని కళ్ళు టపటపా కొడుతూ చెప్తూ ఉంటే, అంటే నేనే వచ్చి నీ మీద పడ్డాను అంటావు అంతేనా? నువ్వేం చేయలేదు కానీ నేను నిన్ను సొంతం చేసుకున్నాను అంతేనా అని అడిగాడు రాకీ కళ్ళు ఎగరేస్తూ. అలా అనలేదు నేను. జస్ట్ నువ్వు నన్ను నీ ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తావేమో అనుకున్నాను. కానీ నువ్వు నన్ను సొంతం చేసుకున్నందుకు నేను ఎంత హ్యాపీగా, సంతోషంగా ఉన్నానో నీకు తెలియదు రాకీ. కానీ ఒక అమ్మాయి బాధకి మాత్రం కారణమయ్యాను. దానికి కాస్త గిల్టీగా ఉన్నా కూడా చెప్పాను కదా! నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చినా కూడా నిన్ను చూస్తూ గడిపేస్తాను అని. అంతే. ఇక నా జీవితం నీ ఇష్టాలను అస్సలు కాదు అనను. ఒకవేళ నువ్వు నన్ను ఇంట్లో నుండి బయటకి పంపిస్తాను అన్నా కూడా మీ ఇంటి ముందు మీ ఇంటికి పక్కన అయినా ఉంటాను కానీ నిన్ను వదిలి వెళ్ళను అని నందిని మెల్లిగా రాఖీ నడుము చుట్టూ చేతులు వేయడంతో, ఎక్కడ లేని సంత నాకే దొరికింది లేవే, నువ్వేమో నన్ను వదలను అంటావు, నేనేమో మీ ఇద్దరిని వదలలేను, అదేమో నా బూతులు తిడుతుంది నన్ను, నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు. చూద్దాం ఏమవుతుందో అని రాఖీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో నందిని కాసేపు రాఖీ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ సైలెంట్గా బెడ్ మీద కూర్చోవడంతో రాకీ ఫ్రెష్ అయి వచ్చి ఆమెను చూస్తూ ఆమె ముందే అతడి బట్టలు మార్చుకుంటున్నా కూడా గమనించని స్థితిలో ఉన్నందుకు వెంటనే పని వాళ్ళని పిలిచి భోజనం తీసుకురమ్మని చెప్పడంతో వాళ్ళు భోజనం ఇచ్చేసి వెళ్ళారు. ఆ ప్లేట్ పట్టుకొని వచ్చి నందిని చేతిలో పెట్టి కాస్త తినేసి, నాకు కూడా తినిపించు. గాలొస్తే కొట్టుకుపోయేలా ఉన్నావు. మళ్ళీ అన్ని ఆలోచనలు ఎందుకే? ఎవడెటు పోయినా కూడా నేను నీకు కావాలి అని వచ్చి కూర్చున్నావు కదా! నువ్వనుకున్నట్టే జరిగింది. జరుగుతాయి కూడా. ఇక ఏవీ ఆలోచించకుండా మూసుకొని నాకు పెట్టు అని రాఖీ గట్టిగా అనగానే అన్నం, కూర కలిపి ముందుగా రాఖీకి తినిపిస్తూ ఉంటే, ముందు నువ్వు తిను అని చెప్పి ఆ ముద్ద ఆమెకే తినిపించాక ఇక నందిని తింటూ అతడికి తినిపించేసి సైలెంట్‌గా నందిని పడుకుంది. అతడిని కదిలించక రాఖీ ఆమె పడుకున్నాక ఆమె చుట్టూ చేయి వేసి ఆమెను చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది అనుకున్నాక దేవికకి మెసేజ్ చేశాడు. పడుకున్నావా? ఇంకా ఏడుస్తూనే కూర్చున్నావా? అని. ఆమె నుండి వెంటనే రిప్లై వచ్చింది. మీకు మేము గుర్తున్నామా సార్? ఇంకా మీరింటికి వెళ్ళాక నన్ను మర్చిపోయారేమో కదా! ఇంకో ఆవిడతో ఉంటారు కదా మీరు ఇంట్లో. అందుకే నేను గుర్తున్నానో లేదో అని అనుకున్నాను. పర్లేదు. ఆవిడతో పనయిపోయాక ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారా? అని దేవిక కోపంగా రిప్లై ఇచ్చింది రాఖీకి. ఇద్దరు ఆడవాళ్ళకి పడదు అనుకుంటే ఏమో అనుకున్నానే. పర్లేదు. ఇప్పుడు నిన్ను చూస్తేనే తెలుస్తుంది. అది పడుకుందే. అందుకే దాంతో ఏం పని లేదు. అందుకే నీకు మెసేజ్ చేశాను అన్నాడు రాఖీ పెదాల మీద చిరునవ్వుతో మెసేజ్ పంపిస్తూ. కాస్తైనా సిగ్గుందా రాఖీ నీకు? అక్కడ ఒక అమ్మాయితో అవసరం తీర్చుకొని ఇప్పుడు నాతో ఏం అవసరం పడిందని నాకు మెసేజ్ చేస్తున్నావు? అని దేవిక రిప్లై ఇవ్వడంతో, దాంతో ఇప్పటివరకు ఏం జరిగిందో అది సరిపోలేదే. నీ దగ్గరకొస్తాను నువ్విస్తావా? అని మెసేజ్ చేశాను అన్నాడు రాకీ. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి బతికిపోతున్నావు. లేకపోతే అమ్మ నా బూతులు తిట్టేదాన్ని. కనీసం నిన్ను తిట్టడానికి కూడా నాకు మనసు రాకుండా చేసి, ఇప్పుడు మాత్రం ఇన్ని వేషాలు వేస్తూ ఉంటే ఎలా రాకీ? అదేదో అక్కడ ఉండి ఇబ్బంది పడే బదులు నా దగ్గరికి రావచ్చు కదా రాకీ నువ్వు. అడిగింది ఇస్తాను అనొచ్చు కదా నువ్వు అన్నాడు రాకీ. అంతే ఇక మెసేజ్‌లతో పని అవ్వదు అని చెప్పి దేవిక
ఫోన్ చేయగానే వెంటనే రాకీ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి నందినికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి ఏంటే మెసేజ్ చేస్తూ ఉంటే ఫోన్ చేశావు? నిజంగా రమ్మంటావా ఏంటి? స్టార్ట్ అవ్వనా ఇక్కడి నుండి అని అడిగాడు రాకీ. నిజంగా కాస్తైనా సిగ్గుందా రాకీ నీకు? నేను అన్నట్టుగానే నిజంగా మా ఇద్దరిని నీ అవసరానికి వాడుకుంటున్నావు అంతే కదా రాకీ? దానికి ప్రేమ అని ఎందుకు పేరు పెడుతున్నావు? అంతేనా అని అడిగింది దేవిక కోపంగా. నీకు నచ్చింది నువ్వు అనుకోవే, నాకు నచ్చింది నేను అనుకుంటా. దాంట్లో ఇబ్బంది ఏముంది చెప్పు? మన సమాజంలో నడుస్తుంది అదే కదా! ఎవ్వడికి నచ్చింది వాడు అనుకుంటాడు. దానికి మనం వెళ్ళి నువ్విలా అనుకోకు, ఇలానే అనుకో అని ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వలేం కదా! నేను ఇద్దరిని వాడుకుంటాను అని కొందరు, నన్ను నందినిని పెళ్లి చేసుకో అని కొందరు. లేదు నందిని మీ మధ్యలోకి వచ్చింది దేవిక నీకు కరెక్ట్ అని కొందరు అని అంటూ ఉంటారు. లాస్ట్‌కి నేననుకున్నదే చేస్తాను. అంతేగాని ఎవడో గొట్టంగాడు అన్నాడు అని చెప్పి నా నిర్ణయాలు నేను మార్చుకొని అందరికీ నచ్చినట్టుగా ఉండాలి అంటే అది అస్సలు అవ్వని పని. ఎవ్వడికి నచ్చినట్టు వాడికి బతికే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాంటప్పుడు ఎవడికో నచ్చినట్టుగానే, ఎవరో చెప్పినట్టుగానే వినాలి, చేయాలి అంటే ఇక్కడ ఎవ్వడి వల్ల అవ్వదు. నా వల్ల అయితే అస్సలే అవ్వదు. కాబట్టి నేను నీకు నచ్చినట్టుగానే నువ్వుండు అంటాను. అంతే తప్పితే నువ్వు ఇలానే చెయ్యి, ఇలానే ఉండాలి అంటే నీకు కాలుతుంది కదా! సేమ్ ఇప్పుడు నువ్వు నాకు చెప్తూ ఉంటే కూడా నాకలానే కాలుతుంది. కాబట్టి ఇప్పుడు రావాలా వద్దా? అదొక్కటి చెప్పవే నాకు అని అతడి ఒంటి మీద ఉన్న షర్టు విప్పేసి బ్లాక్ బనియన్ మీద బాల్కనీలో నిలబడ్డాడు రాకీ. నిన్ను ఏమని తిట్టాలో కూడా అర్థం అవ్వడం లేదు రాకీ నాకు. నీ అవసరం తీర్చుకోవడం కోసం కాకుండా నా మీద ప్రేమతో వస్తే రా రాకీ. నువ్వు నా మీద ప్రేమతో నాతో మాట్లాడడానికి వస్తే నా ఇంటి తలుపులు ఎప్పుడూ నీకోసం తెరిచే ఉంటాయి. అంతేగాని తనతో ఏదో అవసరం ఉంది, అది తీరలేక దానికోసం నా దగ్గరికి వస్తాను అంటే మటుకు నేను అస్సలు ఊరుకోను. అర్థమైందా? నీకు నా మీద ప్రేమ పుట్టుకొస్తే రా, లేకపోతే లేదు. బాయ్. నా నిద్ర చెడగొట్టావు అనుకో బాగోదు అని దేవిక కాల్ కట్ చేసిన తర్వాత కూడా రాకీ చాలాసేపు ఆ చల్లగాలికి నిలబడి ఆ చందమామని చూస్తూ ఉన్నాడు. కరెక్ట్‌గా గంట తర్వాత అతడి నడుము చుట్టూ చేతులు అల్లుకోవడంతో రాకీ వెనక్కి చూడకుండానే నందిని చేతుల మీద అతడి చేతులు వేసి ఆమె చేతిని ముద్దు పెట్టుకొని, ఎందుకు నిద్ర లేచావే నువ్వు ఈ టైంలో అని అడిగాడు. మెలకువ వచ్చి చూసేసరికి నువ్వు పక్కన కనిపించలేదు. ఇక్కడే ఉండుంటావని వచ్చాను. పైగా డోర్ ఓపెన్ చేసుంది కదా! నిద్ర పట్టడం లేదా? ఎందుకొచ్చావిక్కడికి? అని అడిగింది నందిని రాకీని. నిద్ర పట్టలేదే. నాకు కూడా మెలకువ వచ్చింది. అందుకే ఇక్కడ నిలబడ్డాను. పద పడుకుందామిక అని నందినిని లోపలికి తీసుకువెళ్ళి రాకీ డోర్ వేసి వచ్చి బెడ్ మీద పడుకోగానే నందిని అతడి ఎద మీద పడుకొని రాకీ చుట్టూ చేయి వేసి హాయిగా నిద్రపోయింది. ఆమెనొకసారి చూసి రాకీ కూడా నిద్రలోకి జారుకున్నాడు. అదే ఊర్లో ఒక పెద్ద ఇంట్లో ఒక వ్యక్తి ఫుల్‌గా తాగి ఆ ఇంట్లో అరుస్తూ ఉన్నాడు. అత్తయ్య, మావయ్య మీకసలు కాస్తైనా బుద్ధుందా? నేనలా పెళ్లి బట్టలు మార్చుకొని వచ్చే గ్యాప్‌లో మీ అమ్మాయిని అలా ఎలా వదిలేశారు? నందిని పుట్టినప్పుడే అది నాది అని చెప్పాను కదా! అసలు దాన్ని ఎలా ఆ పెళ్లి మండపం నుండి పంపించేశారు? ఒకవేళ అది పెళ్లిలో నుండి పారిపోవడానికి మీ హస్తం కూడా ఉందా? అని అతడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.